A doubly reinforced beam of width 230 mm and 500 mm total depth is reinforced with 4 numbers of 16 mm diameter as compression reinforcement and 6 numbers of 20 mm diameter as tension steel at an effective cover of 40 mm on both sides. Find the safe UDL the beam can carry if it is simply supported over an effective span of 5 meters. Use M20 grade concrete and FE 415 steel. ఇందులో ఇచ్చిన డేటా ఫస్ట్ రాసుకుంటే విడ్త్ ఆఫ్ ది బీము స్మాల్ బి 230 mm ఇచ్చారు. ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది బీమ్ క్యాపిటల్ డి 500 mm డెప్త్ ఇచ్చారు. ఇందులో కంప్రెషన్ స్టీల్ డీటెయిల్స్, టెన్షన్ స్టీల్ డీటెయిల్స్ ఇచ్చారు. ఈ ఫిగర్లో చూస్తే మనకు కంప్రెషన్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏఎస్సి ఏరియా ఆఫ్ ది స్టీల్ ఇన్ ద కంప్రెషన్ జోన్ ఎంత ఇచ్చారంటే 4 bars 16 mm డయామీటర్ ఇచ్చారు. సో వీటి ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే 4 numbers కాబట్టి 4 × π/4 16². ఈ వాల్యూ 804.247 mm² వస్తుంది. నెక్స్ట్ బాటమ్ ఆఫ్ బీమ్ అంటే టెన్షన్ జోన్లో స్టీల్ ఏరియా ఏఎస్టీ ఇవి ఎంత ఇచ్చారంటే 6 bars 20 mm డయామీటర్ 6 × π/4 20². ఈ వాల్యూ ఏరియా ఆఫ్ ది స్టీల్ ఏఎస్టీ = 1884.955 mm² వస్తుంది. నెక్స్ట్ ఎఫెక్టివ్ కవర్ ఇచ్చారు క్వశ్చన్లోనే. ఎఫెక్టివ్ కవర్ని D-గా తీసుకుంటాము. అది 40 mm ఇచ్చారు. కంప్రెషన్ జోన్లో, టెన్షన్ జోన్లో, రెండు జోన్లో కూడా 40 mm ఇచ్చారు. మనకు ఓవరాల్ డెప్త్ 500 mm ఇచ్చారు. ఎఫెక్టివ్ డెప్త్ క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ డెప్త్ అంటే ఓవరాల్ డెప్త్లోంచి ఒక ఎఫెక్టివ్ కవర్ తీసేస్తే ఎఫెక్టివ్ డెప్త్ వస్తుంది. స్మాల్ d = క్యాపిటల్ D - D' దట్ ఈస్ 500 - 40 460 mm వస్తుంది. ఇప్పుడు గ్రేడ్ ఆఫ్ మెటీరియల్స్ చూస్తే M20 గ్రేడ్ కాంక్రీట్కు క్యారెక్టరిస్టిక్ క్యూబ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అట్ ద ఎండ్ ఆఫ్ 28 days 20 Nm/mm² తీసుకుంటాం. అట్లే గ్రేడ్ ఆఫ్ స్టీల్ 415కు FY 415 Nm/mm² తీసుకుంటాము. నెక్స్ట్ D'/D రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. దాని ప్రకారం 40/460 mm చేస్తే 0.0869 వస్తుంది. ఇప్పుడు SP16 కోడ్లో టేబుల్ F చూస్తే FSC వాల్యూస్ను క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనకి ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్ 415 కాబట్టి మనకు వచ్చిన వాల్యూ D'/D 0.0869 0.05కు 0.1కు మధ్యలో ఉంది. కాబట్టి వాటి కరస్పాండింగ్ FSC వాల్యూస్ రాసుకుంటే 355 353. ఇప్పుడు మనం 0.0869 D'/Dకు FSC వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ వాల్యూస్ నుంచి ఇంటర్పోలేట్ చేయాలి. 353 + 355 - 353 0.1 - 0.05 × 0.0869 - 0.05. దీని ప్రకారం FSC వాల్యూ 354.476 Nm/mm² వస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా టోటల్ ఫోర్సెస్ని ఈక్వేట్ చేయాలి. అంటే కంప్రెసివ్ ఫోర్సు టెన్షన్ ఫోర్స్తో ఈక్వేట్ చేయాలి. కంప్రెసివ్ ఫోర్సు డబుల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్లో మనకు కంప్రెసివ్ ఫోర్సు C = C1 + C2. ఈ C1 + C2ను టెన్షన్ ఫోర్స్తో ఈక్వేట్ చేయాలి. దీని ప్రకారము మనకు తెలిసి ఫార్ములాస్ 0.36 FCK BXU అనేది C1, దానికి C2 యాడ్ చేయాలి. C2 అంటే కంప్రెసివ్ ఫోర్స్ ఇన్ ద ఇమాజినరీ సెక్షన్ FSC × ASC = టెన్షన్ ఫోర్స్ 0.87 FI AST. వీటిలో మనకు ఉన్న ఫార్ములాస్ ఈ ఫార్ములాలో ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకు XU వాల్యూ వస్తుంది, న్యూట్రల్ యాక్సిస్ డెప్త్. దీని నుంచి మనం సింప్లిఫై చేస్తే 1656 XU + 285,086.25 = 680,563 వస్తుంది. దీని ప్రకారము XU అంటే న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ ఫైండ్ అవుట్ చేస్తే ఫైనల్గా న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ XU = 238.814 mm వస్తుంది. ఇప్పుడు మ్యాక్సిమం న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాక్సిమం న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ కావాలంటే IS 456లో ఉన్న రెఫరెన్స్ని బేస్ చేసుకొని మనము ఈ XC మ్యాక్సిమం అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్స్
ఏవైతుందో దానికి సంబంధించిన XU maximum by D రేషియోను IS 456 కోడ్ బుక్ నుంచి తీసుకోవాలి. XU maximum by D ఫర్ Fe 415 స్టీల్కు 0.48 ఉంటుంది. దేర్ఫోర్ XU maximum is equal to 0.48 times స్మాల్ డి అంటే ఇక్కడ ఎఫెక్టివ్ డెప్త్ 0.48 ఇంటూ 460 చేస్తే 220.8 mm వస్తుంది. ఇప్పుడు XU maximum కంపేర్ చేస్తే XU అనేది XU maximum కన్నా ఎక్కువగా ఉంటుంది. సో మనము XU అనేది ఈ రెండింటిలో ఏది తక్కువ ఉందో దాన్ని మాత్రమే తీసుకుంటాం అన్నమాట. సో XU ఈజ్ ఈక్వల్ టు 220.8 mmగా తీసుకొని ఫర్దర్ క్యాల్కులేషన్స్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ క్యాల్కులేట్ చేయాలి, MU. ఇది ఎలా చేస్తామంటే కంప్రెసివ్ ఫోర్స్ విత్ రెఫరెన్స్ టు లిమిటింగ్ సెక్షన్ ఇంటూ లీవర్ ఆర్మ్, కరస్పాండింగ్ లీవర్ ఆర్మ్, ప్లస్ కంప్రెసివ్ ఫోర్స్ ఇన్ ద ఇమాజినరీ సెక్షన్ ఇంటూ కరస్పాండింగ్ లీవర్ ఆర్మ్. అంటే 0.36 FCK BXU అనేది C1 ఇంటూ దాని లీవర్ ఆర్మ్ D - 0.42 XU అవుతుంది. అట్లే సెకండ్ కంప్రెసివ్ ఫోర్స్ C2 ఇమాజినరీ సెక్షన్లో FSC ఇంటూ ASC, దాని లీవర్ ఆర్మ్ D - D' అవుతుంది. ఇప్పుడు MUలో ఈ FCK BXU FSC ఈ D' వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే MU ఈజ్ ఈక్వల్ టు 254.024 ఇంటూ 10⁻6 Newton mm వస్తుంది. దీని కిలో న్యూటన్ మీటర్లో 254.024 కిలో న్యూటన్ మీటర్గా రాసుకుంటాం. ఇప్పుడు మనము బెండింగ్ మూమెంట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్లో WL²/8గా తీసుకుంటాం కాబట్టి ఇందులో లోడ్ WU అనేది ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ ఫ్యాక్టర్డ్ లోడ్గా తీసుకుంటే ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్లో WU L²/8 అవుతుంది. ఇక్కడ L అనేది ఎఫెక్టివ్ స్పాన్ ఉంటుంది. ఈ ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ను మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్కు ఈక్వేట్ చేస్తాము. ఇందులో ఫస్ట్ మనము WU L²/8లో L ఎఫెక్టివ్ స్పాన్ 5 సబ్స్టిట్యూట్ చేస్తే M ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ 3.125 W వస్తుంది. దీన్ని MF అంటే MUకు మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్కు ఈక్వేట్ చేస్తే WU వస్తుంది. W ఎంత వస్తుందంటే 81.287 కిలో న్యూటన్ పర్ మీటర్ వస్తుంది. ఇది ఫ్యాక్టర్డ్ లోడ్ అనమాట. మనకు ఫ్యాక్టర్డ్ లోడ్ కాకుండా నార్మల్ లోడ్ వర్కింగ్ లోడ్ కావాలి. అప్పుడు మనకు ఫ్యాక్టర్ లోడ్ ఏమవుతుందంటే ఫ్యాక్టర్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు వర్కింగ్ లోడ్ ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 1.5 తీసుకుంటాం. ఇప్పుడు వర్కింగ్ లోడ్ కావాలంటే ఫ్యాక్టర్ లోడ్ డివైడెడ్ బై 1.5 చేస్తాం. అంటే 81.287 డివైడెడ్ బై 1.5. దీని ప్రకారం వర్కింగ్ లోడ్ 54.12 కిలో న్యూటన్ పర్ మీటర్ వస్తుంది. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసిన వర్కింగ్ లోడ్ అంటే సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బీము ప్లస్ లైవ్ లోడ్ ఆఫ్ ది బీమ్. ఇప్పుడు సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బీమ్ కాకుండా ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బీమ్ చేయాలంటే ఫస్ట్ సెల్ఫ్ వెయిట్ క్యాల్కులేట్ చేసుకొని దాన్ని టోటల్ వర్కింగ్ లోడ్లోంచి తీసేయాలి. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బీమ్ ఏమవుతుందంటే యూనిట్ వెయిట్ ఆఫ్ ది RCC ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది బీమ్ అవుతుంది. దాని ప్రకారం 25 ఇంటూ 0.23 ఇంటూ 0.5 ఇంటూ 1 తీసుకుంటాం. ఇక్కడ 0.23 అనేది విడ్త్ ఆఫ్ ది బీమ్ మీటర్స్లో, 0.5 అనేది డెప్త్ ఆఫ్ ది బీమ్ ఇంటూ 1 మీటర్ లెంత్. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బీమ్ ఎంత వస్తుందంటే 2.875 కిలో న్యూటన్ పర్ మీటర్ వస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ వెయిట్ కాకుండా అంటే ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బీము టోటల్ వెయిట్ ఆఫ్ ది బీమ్ కావాలంటే ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసిన వర్కింగ్ లోడ్లోంచి ఈ సెల్ఫ్ వెయిట్ డిడక్ట్ చేయాలి. అంటే 54.12 - 2.875 అంటే టోటల్ వెయిట్ ఆఫ్ ది బీమ్ ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ ఎంత వస్తుందంటే 51.245 కిలో న్యూటన్ పర్ మీటర్ వస్తుంది.